గ్రామ పంచాయతీల నుండి అందరినీ కలుపుకుంటూ వెళ్ళే పరిస్థితుల్లో మరి మా తాతగారు మంజుబాబు గారు ఏంటంటే మొట్టమొదటి నుండి తెలుగుదేశమే, మేమే సభ్యత్వం అతనికి ఇచ్చాము. ఆయన ఏంటంటే ప్రెసిడెంట్గా ఎంపికైనందుకు నేను అర్చిస్తున్నాను. ఆయన అంటే అన్ని 33 పంచాయతీలు కూడా తిరిగి మంచి కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేస్తారని మీ అందరూ దగ్గర విన్నవించుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నూతనగా ఎన్నుకోబడ్డ మరి ఉకంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొండుబాబు గారికి మరి మేము అతనికి మద్దతుగా ఆదిష్టానం మా ప్రజల అధిష్టంతో మరి మంచిగా మమేకమై మరి అధిష్టానం నిర్ణయం ప్రకారంగా యువ నాయకులకి ఇవ్వడం వల్ల మరి ఇక్కడ ఉకంపేట మండలంలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు కూడా మేమందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. మరి అతనికి ఇవ్వడం వల్ల రాబోయే తరంలో పార్టీ కలిసికట్టుగా అన్ని కులాలకి అన్ని మతాలకి కలుపుకొని పార్టీని బలోపేతం చేయవలసిందిగా మరి నూతన ఎన్నికైన బొంజుబాబు గారికి మేము కోరుకుంటున్నాం. ఎక్కడ కూడా అవినీతి అక్రమానికి పాల్పడకుండా సక్రమంగా పార్టీని నడుపుతాడని మేము ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అన్న ఎన్టీ రామారావు, అన్న ఎన్టీ రామారావు. జై చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, లోకేష్ బాబు గారికి. జై తెలుగుదేశం. ఈరోజు చాలా మంచి శుభదినం. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, అలాగే అరకువేల్ నియోజకవర్గం ఇన్ఛార్జి శివేరి దునుదర్ ఆదేశాల మేరకు నూతనంగా వెనుకబడి ఉన్నటువంటి వ్యక్తి శ్రీ సత్కా బొంజుబాబు గారికి మరి ధన్యవాదాలు తెలుపుతూ, శుభాకాంక్షలు తెలుపుతూ, మరి దరిదాపు మన పార్టీ ఆవిర్భవించి దరిదాపు 4 దశాబ్దాలు అవుతుంది. మన ఉకంపేట మండలంలో యువకులకి ఇవ్వడం అన్నటువంటిది చాలా గొప్ప విషయం. మరి నూతనంగా ఎన్నుకబడినటువంటి సత్కా బొంజుబాబు గారు రాబోయే రోజుల్లో అత్యుత్తమమైనటువంటి పదవులు చేజక్కించుకొని మంచి పేరు సంపాదించి మన మండలానికే కాకుండా మన జిల్లా కూడా మంచి పేరు సంపాదించి, అలాగే ఈ రాబోయే రోజుల్లో మన మండలంలో ఉన్నటువంటి 33 పంచాయతీలు, 392 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో పార్టీ అధిష్టానం ఏవైతే ఆదేశిస్తుందో ఆ ఆదేశాల మేరకు ప్రజల వద్దకు తీసుకొని పోయి పార్టీ బలోపేతం చేసి పార్టీని పటిష్టంగా బలోపేతం చేస్తారనేసి మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చెప్తూ, అలాగే మన కార్యకర్తల్ని సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులని తేడా లేకుండా అందరినీ కలుపుకుంటూ మరి మనము ప్రజల్లోకి వెళ్ళి మనము పార్టీ బలోపేతం చేసి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో, సంస్థాగత ఎన్నికల్లో మరి మండల అధ్యక్షులు వారు దాన్ని పటిష్టంగా గ్రామాల్లోకి తీసుకొని పోయి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మరి 33 పంచాయతీలు ఉన్నాయి. 33 పంచాయతీలు సర్పంచులు కూడా మనము గెలిపించాల్సిన బాధ్యత అయితే మరి మండల అధ్యక్షుడు మరి కట్టుదిట్టంగా ఉంటే మేము కూడా వాడు వెనక ఉండి వెన్నుదన్నులను వెనక ఉండి మేము కూడా సహకరించి పార్టీకి కట్టుబడి ఉంటామనేసి మరి ఈ సభ ఉద్దేశించి చెప్తున్నాము. అలాగే రాబోయే రోజుల్లో ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. దాన్ని కూడా మనమందరూ కలిసి పార్టీని బలోపేతం చేసి మనము కూడా ఇక్కడ 14
మరి మనకు ఎంపీటీ స్థానాలు ఉంది, అలాగే ఒక 15 ఎంపీటీ స్థానాలు ఉంది, ఒక జెడ్పీటీ స్థానాలు ఉన్నాయి. మనం కూడా రాబోయే రోజులు ఇక్కడ ఒక ఎంపీపీ స్థానం నిలబెట్టుకోవాలి, ఒక జెడ్పీటీసీ కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అయితే మరి ఉన్నదనేసి మరి దాని మీద కూడా మరి పార్టీ అధ్యక్షులు వారు మరి దృష్టి పెట్టి మనం గ్రామాల్లో అందరిని కలుపుకొని పోయి పార్టీని బలోపేతం చేయాలనేసి మరి ఈ సభను ఉద్దేశించి చెప్తున్నాను. అలాగే 2029లో మనకు 2029లో సార్వత్రిక ఎన్నికలు వస్తుంది, ఎమ్మెల్యే ఎన్నికలు. దానికి కూడా మరి మండల అధ్యక్షుల వారు మరి ప్రతి గ్రామాన్ని వదలకుండా, ప్రతి పంచాయతీని వదలకుండా పార్టీని బలోపేతం చేసి మనము గతంలో కాకుండా ఈసారి అయితే మనకు మరి 2029లో మనకు ఈ సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే 2029లో కూటమిలో వచ్చినప్పటికీ మనకు తెలుగుదేశం పార్టీ టికెట్ అయితే మనం కైవసం చేసుకుంటున్నాం. కాబట్టి 2029లో మన సత్కా బొంజుబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ అత్యధిక మెజార్టీలు మరి ఎమ్మెల్యేకి మనం ఓట్లు వేసి మరి ఈ మండలం ఆదర్శం తీసుకుని మిగతా మండలాలు కూడా ఇంకా బలోపేతం చేసే దిశలో మనము ముందుకు తీసుకుని వెళ్ళాలనేసి మరి ఈ సభను ఉద్దేశించి నేను మరి చెప్పడం జరుగుతుంది. సరే, మరి ఇంతటితో సమయం ముగుస్తుంది కావున మరి మీ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగించుకుంటున్నాను.